పల్నాడు జిల్లా క్రోసూరు మండలం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రపాలెం నుంచి క్రోసూరు 4 రోడ్ల సెంటర్ మీదుగా మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన 48 కేజీల కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సలీమో అయిపోయిన వాళ్ళు దింపుతా ఉండండి. కోరుతా ఉన్నాం. గజమాలతో ప్రియతమ శాసనసభ్యుల వారిని సత్కరిస్తున్నారు. అందరికీ నమస్కారం. పెదకూరుపాడు ఎమ్మెల్యేగా నేను గెలుపొందిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు కోసూరు మండల హెడ్ క్వార్టర్లో ప్రజల మధ్య నేను ఈ పుట్టినరోజు జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మహిళలు కానీ, పెద్దవాళ్ళు, వృద్ధులు కానీ, అట్లానే అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వారందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ నియోజకవర్గానికి నేను నిన్న 30th రోజు, అట్లానే 31st రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగిందండి. నా వెంటనే కూడా నేను ఇచ్చిన అర్జీలకి స్పందించి వెంటనే తదితర మంత్రులతో కూడా మాట్లాడి వెంటనే నియోజకవర్గానికి ఏం కావాలో అది చేయమని చెప్పడం జరిగింది. వెంటనే రాబోయే రోజుల్లో కూడా నేను ఇవాళ కానీ రేపు కానీ లోకేష్ బాబు గారిని కలవబోతున్నాను. ఉదయమే కలవాల్సింది, సమయాభావం వల్ల కలవలేకపోయాను. సాయంత్రం లోకేష్ బాబు గారు కలిసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాను. సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. దాని గురించి కూడా నేను అనుమతులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మన కాన్స్టిట్యున్సీకి కొత్తగా ఒక మోడల్ స్కూల్ శాంక్షన్ చేయమని అడగటం జరుగుతుంది. దాన్ని శాంక్షన్ చేస్తారనే నమ్మకం నాకుంది. అట్లనే రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మా నియోజకవర్గానికి మంచి విద్యా సంస్థలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.